ఏంటి రజని, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏమీ లేదా ఆంటీ. ఏదో ఉంది కానీ నా దగ్గర దాస్తున్నావు. ఏదో గుర్తుకొచ్చి తలుచుకొని నవ్వుకుంటున్నావు. నీ చదువు పూర్తయిన వెంటనే మా అబ్బాయికి నిన్నిచ్చి పెళ్లి చెయ్యాలని మీ అమ్మ మీ నాన్నలో ఎప్పుడో మాకు చెప్పారు. గుర్తుంది కదా? అది నా 12వ సంవత్సరంలో మీరు మాట్లాడుకునే మాటలు. రోడ్డు ప్రమాదంలో మా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి మా బావ నా బాగోగులు చూసుకుంటున్నారు, నన్ను చదివిస్తున్నారు. అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను. అంటే మీ అమ్మ మీ నాన్న ఇచ్చిన మాట కాదంటావా? నాకు తెలియని వయసులో మీరు మాట్లాడుకున్నారు. నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు నన్ను కలవటానికి కారణం? రజనీ విషయం మాట్లాడదామని మమ్మల్ని కలిశాను. ఇప్పుడు ఏదైనా సమస్య? మీతోనే ఆ సమస్య. నా వల్ల సమస్య వచ్చిందా? అవును. మీరు మాకు దూరపు బంధువు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా నేను ఏనాడైనా ప్రవర్తించానా? రజనీని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు అది పెళ్లి చేసుకోను అంటుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరే ఆమెను పెళ్లికి ఒప్పించాలి. ముందు ఆమె చదువు పూర్తవనేనండి, అప్పుడు చూద్దాం. ఈ విషయమే మీతో మాట్లాడాలని కలిశాను. శివజ్యోతి గారు నన్ను కలిశారు. రజని, ఆమె నన్ను కూడా కలిశారు. నువ్వు వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. అదే విషయం నాతో కూడా చెప్పింది. మరి నువ్వేం చెప్పావు? మా భావం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పాను. రజని, నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు. లేదు, నా మనసులో మాటే ఆమెకు చెప్పాను. మరి నా నిర్ణయం ఏంటో తెలుసుకోవా? బావా, నువ్వు నన్ను కాదంటే నేను చనిపోతాను. నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నా బాధ్యత అంతా నువ్వే తీసుకున్నావు. నా చదువు పూర్తయిన తర్వాత నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి బావా, ఏదో ఆలోచిస్తున్నారు? నాతో ఏదో విషయం మాట్లాడాలని రమ్మని చెప్పారు. 2 నెలల్లో నా చదువు పూర్తి అయిపోతుంది. ఆల్రెడీ నేను వేరే జాబ్ కూడా అప్లై చేశాను. మీరు చెప్పినట్లే అన్ని చేస్తున్నాను. రజని, నీతో ఒక విషయం చెప్పాలి. నాకు తెలుసు బావా, అది మన పెళ్లి విషయమే కదా. అది
ఏంటి బావా ఇంకేదో ఆలోచిస్తున్నావు? అనుకోని పరిస్థితుల్లో తప్పనిసరిగా నేను ఒకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి బావా నువ్వు చెప్పేది నిజమా? నేను చెప్పింది నిజమే. అనుకోని పరిస్థితుల్లో వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారు. మరి నన్ను కాదని ఏరా అమ్మని ఎలా పెళ్లి చేసుకున్నారు? నన్ను మోసం చేసావు బావా. నిన్ను మోసం చేయాలనే ఆలోచన నాకు లేదు, కానీ పరిస్థితులు అలా ఏర్పడ్డాయి. చిన్నప్పటి నుంచి ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసి నా ఉన్నతికి కారణమైన మాస్టారు చాలా దయనీయ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. తనకు ఒకే కూతురు, ఆమెకు పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆమె కుమార్తెను పెళ్లి చేసుకోమని నా చేతులు జోడించి వేడుకున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీ మాస్టర్ కూతురికి న్యాయం చేశారు, కానీ నాకు అన్యాయం చేశారు. రజనీ, అలా కోప్పడుకో. నువ్వు నా పరిస్థితిలో ఉంటే నాలాగే చేసేదాన్ని. మీ దూరపు చుట్టం శివజ్యోతి అబ్బాయిని పెళ్లి చేసుకో. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు, ఉద్యోగస్తుడు. నేను ఆల్రెడీ శివజ్యోతి గారితో ఫోన్లో మాట్లాడాను. మీరు చెప్పినట్లే జరిగింది. ఏం జరిగింది? అదే రజనీ పెళ్లి విషయం. ఓ అదా? త్వరలో రజనీకి మా అబ్బాయికి పెళ్లి కాబోతుంది. మంచి విషయమే కదా. మీరు రజనీని పెళ్లి చేసుకుంటారనుకున్నాను, కానీ అంతకుముందే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని పరిస్థితుల్లో నా పెళ్లి జరగాల్సి వచ్చింది. ఏదేమైనా ఒక సంతోషకరమైన వార్త చెప్పారు. అనుకుంటాం, కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. ఏదేమైనా మీరు పెళ్లి చేసుకుని మాకు మంచి ఉపకారం చేశారు. రజనీ, మా అబ్బాయి పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. శైలజ, కాస్త చూసుకోవాలి కదా. ఏదో ఆదమర్పులో ఉండి అలా జరిగిందండి. సరే పద, అలా కూర్చుందా. ఈ రోజు మీకు హాలిడే కదా, అలా బయటకు వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం చేసి సినిమాకి వెళ్ళి వద్దామని చెప్పారు కదా. మీరేమో గుడికి తీసుకెళ్లి అట్నుంచి ఇలా పార్క్ తీసుకొచ్చారు. ఆల్రెడీ నువ్వు ఇంట్లో వంట చేస్తావు కదా, ఇక బయట ఎందుకు భోజనం?
ఇలాంటి అనవసరమైన ఖర్చులు మనకు అవసరమా? ఎప్పుడు ఏదడిగినా మీరు ఇలానే సమాధానం చెప్తారు. నేనంటే మీకు అస్సలు ఇష్టం లేదు. నువ్వంటే నాకు చాలా ప్రాణం. నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నాకు అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు ఇదే మాట చెప్తారు. అది నిజం కాబట్టే చెప్తున్నాను. పదండి, ఇంకా మధ్యాహ్నం అవుతుంది. ఇంటికెళ్ళి భోజనం చేద్దాం. సరే పద. ఏంటి సురేష్, పుస్తకాలతో కుస్తీ పడుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా సార్, అందుకే పుస్తకాలతో కుస్తీ పడుతున్నాం. తల్లిదండ్రులు నీ చిన్నప్పుడే చనిపోయినా మీ పిన్ని దగ్గర పెరిగావు. ఆమె తన సొంత పిల్లలకు ప్రయారిటీ ఇస్తూ నిన్ను పని మనిషిలా చూస్తుంది. మీ పిన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే నువ్వు బాగా చదవాలని కష్టపడుతున్నావు. నీలాంటి శ్రేయభిలాషుల ఆదరణ ఉంటే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా బాగా చదువుతారు సార్. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి, ఓకేనా? తప్పకుండా సార్. శివయ్య, బాగున్నావా? బాగున్నానయ్యా, మీ దయ వల్ల ఈ షాప్ పెట్టుకున్నాను. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నువ్వు కష్టపడుతున్నావు, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నావు. ఏంటయ్యా ఇలా వచ్చారు? ఇటువైపునే వెళ్తున్నాను. ఒకసారి నిన్ను పలకరించాలని ఆగాను. సరే, నాకు డ్యూటీకి టైం అయింది, వెళ్ళి వస్తా. అలాగే అయ్యగారు. చక్రవర్తి, ఒక డ్రింక్ ఇయ్యు. సార్ మీరా? షాప్ బాగా నడుస్తుంది కదా? మీ మంచితనమే నా కుటుంబాన్ని నిలబెట్టింది. ఇప్పుడు షాపు బ్రహ్మాండంగా నడుస్తుంది. నిన్ను కోరుకున్నది కూడా అదే. ఎక్కడ మీకు ఏది కావాలన్నా అడగొద్దు, ఆర్డర్ వేయండి సార్, చాలు. ఏంటి శైలజ, నా గురించి ఆలోచిస్తున్నావా? ఏంటి అలక? నేనేం చెప్పినా మీరు చెయ్యరు. అంతా మీకు అనుకూలంగా చూసుకుంటారు. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలియడం లేదు. ఇప్పుడు ఏమైంది అంత కోపంగా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు మాట్లాడినా మీకు కోపంగానే అనిపిస్తుంది రండి. సరే, నీ కోపానికి కారణం ఏంటో చెప్పు. పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది. తులం బంగారమైన కొన్నారా, ఒక పట్టుచీరని కొన్నారా? నేను ఎప్పుడు ఏది అడిగినా ఏదో ఒక సాక్షికి తప్పించుకుంటారు. మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ సమయంలో దుబారా ఖర్చులు అవసరమా? నువ్వు అడిగినవన్నీ కొంటాను, కొన్ని రోజులు ఓపిక పట్టు. మీరు ఉద్యోగం చేస్తున్నా పూర్తి జీతం ఎప్పుడు ఇంటికి ఇవ్వలేదు. ఆ జీతం ఏం చేస్తున్నారో తెలియడం లేదు. గట్టిగా అడిగితే నా మీద కోపడతారు. నాకు తెలియకుండా చిన్నళ్ళు ఏమైనా పెట్టారా ఏంటి? డబ్బంతా తీసుకెళ్లి ఆ ఇంటికి పెడుతున్నారా ఏంటి?
శైలజ, నా సహనాన్ని పరీక్షించొద్దు. నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. నీకు కావలసిన కొనలేదని నా మీద లేనిపోని నిందలు వేయకు. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకో. పెట్టండి, అందుకే కదా నేను పెళ్లి చేస్తున్నారు. ఏదైనా అడిగితే నా మీద విరుచుకుపడతారు. ఆ వడ్డీ వ్యాపారి వరహాల శెట్టి మీ భార్య భర్త ఇద్దరి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకైతే మీ ఇద్దరి మీద కేసులు నమోదు చేసి మీ ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అతను మా మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు? 12 నెలల క్రితం మీ భార్య ఆ వరహాల శెట్టి దగ్గర 12 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. అది 10 రూపాయల వడ్డీకి. మీ ఇంటి పట్టు అతనికి ఇచ్చి దాని బదులుగా డబ్బు తీసుకుంది. ఏడాదిలోపు ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటానని ఆయన అగ్రిమెంట్ రాసుకున్నాడు. మీకోసం నాకు పూర్తిగా తెలుసు. మీ మంచితనం వల్ల ఎందరో లాభపడ్డారు, అందులో నేను ఒక్కడిని. అందుకే మీ మీద కేసు నమోదు చేయకుండా ఆ వరహాల శెట్టికి ఏదో చెప్పి పంపించాను. అతనితో కూర్చొని ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. ఏ నిర్ణయం తీసుకుంటారో తర్వాత మీ ఇష్టం. సరే, నేను వెళ్ళొస్తాను సార్. నాకు తెలియకుండా ఎంత పని ఎలా చేసావు? నన్ను రోడ్డు మీద పడేసావు కదా. తప్పని పరిస్థితుల్లో అప్పు చేయవలసి వచ్చింది. మా అమ్మకు హెల్త్ బాగోలేదు. అర్జెంటుగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. పెద్ద అమౌంట్ కావాల్సి వచ్చింది. మీరు అడిగితే కాదంటారని నేను ఆ పని చేయవలసి వచ్చింది. నన్ను క్షమించండి. మీ అమ్మకు హెల్త్ బాగోలేదనే విషయం నాకు తెలుసు. ఆపరేషన్కి అంత ఖర్చు అవుతుందని ఆ రోజే నాకు చెప్తే ఏదో విధంగా ఆ డబ్బు నేనే సర్దేవాడిని కదా. నేను మరీ అంత మూర్ఖుని కాదు. శైలజ, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నన్ను క్షమించండి. ఇలా జరుగుతుందని అస్సలు నేను అనుకోలేదు. సిఏ గారు నాకు ఫోన్ చేశారండి. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఆ వరహాల శెట్టి మన ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. చాలా టెన్షన్ గా ఉందండి. అంతా నా వల్లే జరిగింది. సార్, ఈ విషయం నాకు తెలిసింది సార్. నేను చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను. ఇప్పటికే నేను 3 లక్షలు దాచుకున్నాను. ఆ డబ్బులు మీకు ఇస్తాను సార్. ఎంతో కొంత సర్దుబాటు అవుతుంది. సురేష్, నీ అభిమానానికి ధన్యవాదాలు. ఆ డబ్బు నీ చదువు కోసం ఉపయోగపడుతుంది. అవి నీ దగ్గరే ఉంచు. రామకృష్ణ బాబు గారు, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి. ఆ డబ్బులు ఇస్తాను. అవి తీసుకెళ్లి వరహాల శెట్టి గారికి ఇచ్చేయండి. ఏదో చిన్న కొట్టు పెట్టుకుని జీవితాన్ని గడుపుతున్నావు. నువ్వు కష్టపడి సంపాదించింది నాకు అవసరం లేదు శివయ్య. ఆ డబ్బులు మీ అమ్మాయి చదువు కోసం ఉపయోగించు.
ఆ, చెప్పు చెప్పు. ఆ, చక్రవర్తి, నువ్వు నాకు 8 లక్షలు సాయం చేస్తానన్నావు. చాలా థ్యాంక్స్. నువ్వు కష్టపడిన సొమ్ము అది నీ దగ్గరే ఉంచు. అది మీ కుటుంబానికే ఉపయోగపడుతుంది. అది నీ దగ్గరే ఉంచు. అసలు మీరంతా ఎవరు? మాకెందుకు సహాయం చేయాలనుకుంటున్నారు? మా ఆయన మీకు తెలుసా? ఆయన మా దేవుడమ్మా, మా జీవితాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి. తల్లిదండ్రి లేని నాకు మా పిన్ని ఒక నన్ను పని మనిషిలా చూస్తుంటే నా విషయం తెలుసుకుని నన్ను కాలేజీలో జాయిన్ చేసి ప్రతి నెల నాకు ఫీజు కడుతూ నన్ను చదివిస్తున్న మహానుభావుడు. ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకోబోతున్న నన్ను కాపాడిన మహా వ్యక్తి. తన పూచీకత్తు మీద బ్యాంకు లోన్ తీసి నాతో షాప్ పెట్టించి మహానుభావుడు. ఇప్పుడు నా జీవితం బాగుంది. ఆయన జీతంలోని సగ భాగాన్ని మంచి పనులుగా ఉపయోగిస్తున్నాను. అనాథ పిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆయన చేస్తున్న సాయం చాలా విలువైనది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అటువంటి ఆయన నీకు కొత్తగా దొరకడం అది మీ అదృష్టం. మిమ్మల్ని నేను చాలా అబద్ధం చేసుకున్నాను. అనురాని మాటలు అన్నాను. నిజం తెలుసుకోకుండా మీ మీద నిందలు వేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరు చాలా మందికి సహాయం చేస్తూ దేవుడయ్యారు. మీ మంచితనాన్ని నేను గుర్తించలేకపోయాను. నన్ను మన్నించండి. నీకు తెలియకుండా మాట్లాడావు. తప్పు నీది కాదు. మరి ఇప్పుడు ఆ వరహాల సెట్టికి ఏం సమాధానం చెప్తాం? ఉదయాన్నే అతనితో ఫోన్లో మాట్లాడాను. విడతల వారిగా డబ్బులు చెల్లిస్తానని మాట ఇచ్చాను. అతను ఒప్పుకున్నారు. నువ్వేం దీనికోసం కంగారు పడవసరం లేదు. మీ మంచితనమే మన కుటుంబానికి శ్రీరామ రక్షగా ఉంది. కష్టంలో ఉన్న నన్ను ఆదుకునేందుకు, ముందుకొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. నన్ను అర్థం చేసుకునే భర్త నాకు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచేది మంచి మాత్రమే. ఎదుటి వారికి మనం చేసిన సహాయం కష్టకాలంలో మనల్ని ఆదుకుంటుంది. ఎప్పుడు సాటి వారికి మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం.